శ్రీమాత్రే నమః. భగవంతుడు మనకి నేరుగా ఆకాశం నుంచి దిగివచ్చి మనకి సహాయం చేయరు. ఒక అద్భుతమైన సంఘటన రూపం ద్వారానో, లేదు అంటే మహాత్ముల మాటల రూపాన్నో ఎంచుకుంటారు. కంచిమఠంలో తెల్లవారుజామున కురుస్తున్న చిన్నపాటి చినుకల మధ్య ఒక బామ్మగారు, అలాగే 15 ఏళ్ల మనవరాలు కంచి మహాస్వామి వారి ముందు కన్నీళ్లతో నిలబడ్డారు. ఆ అమ్మాయి పెళ్లికి 8 సవర్ల బంగారు గొలుసు కావాలి. చేతిలో పైసా లేదు. మరి ఆ జగజ్జనని కామాక్షి అమ్మవారు, పరమాచార్య స్వామివారు ఆవిడ జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని చేశారు? పంచసంఖ్యోపచారిణి అనే ఒక్క మాట ఆ పేద కుటుంబం యొక్క తలరాతని ఎలా మార్చింది? ఈరోజు ఈ కథ వింటే ఖచ్చితంగా మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. వీడియోలోకి వెళ్లే ముందు పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ జయ జయ శంకర, హర హర శంకర అని ఒక్కసారి కామెంట్లలో ఆయన్ని ధ్యానించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బామ్మగారు తను పెంచుకున్న మనవరాలికి పెళ్లి చేయాలి. పెళ్లి చేయటానికి తన దగ్గర ఉన్నదంతా కూడబెట్టుకుంది. కానీ పెళ్లివారేమో ఒక కోరిక కోరారనమాట. ఆ కోరిక మాత్రం బామ్మగారి గుండెల్లో భయాన్ని నింపేసింది. 8 సవర్ల బంగారు గొలుసు 2 వరుసలది కావాలి అని అడిగారు. బామ్మగారి దగ్గర అంత బంగారం లేదు, డబ్బు లేదు, అడిగితే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అప్పుడు ఆవిడికి మహాస్వామి వారు గుర్తుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా మహాస్వామి వారిని దర్శించుకోవటం కోసం వెళ్తున్నా తన బాధని మాత్రం ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ఆ రోజు మాత్రం తన మనవరాల్ని వెంటబెట్టుకుని తెల్లవారుజామునే మహాస్వామి వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు బామ్మగారు. ఆవిడను చూసిన మహాస్వామి వారు పలకరించి, ఏంటి ఎంత పొద్దున్నే వచ్చావు అంటే ఏదో ఉంది అంటారు మహాస్వామి వారు. బామ్మగారు తన గురించి మొత్తం చెప్పుకుంటారు. కూతురు చనిపోయింది, అల్లుడు కూడా లేడు, చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది నా మనవరాలు. నా మనవరాల్ని నేను పెంచుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి 15 ఏళ్ళు, ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా అదే ఊరికి చెందిన ఉపాధ్యాయుడు. కుటుంబం మంచిదని అందరూ చెప్తున్నారు, జాతకాలు కూడా కలిశాయి. నా దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బుతో పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ అబ్బాయి తల్లి మాత్రం మీ మనవరాలి మెడలో 8 సవర్ల బంగారు గొలుసు 2 వరుసలది వేసి పంపించాలని చెప్పింది. అందుకే నాకు ఏం చేయాలో తోచలేదు. నాకు సాధ్యమైనంతలో 1 సవరం బంగారంతో 2 గాజులు మాత్రం చేయించగలిగాను. ఇంక నా వల్ల కాలేదు అంటూ మహాస్వామి వారి ముందు కన్నీళ్లతో నిలబడింది. స్వామి, మీరు మాత్రమే నాకు దారి చూపాలి అని వేడుకుంది. ఆ మాట విన్న మహాస్వామి వారు కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఏంటి, నేను పెళ్లి చేయాలా? దర్శనానికి వచ్చేవాళ్ళని బంగారం అడగాలా అని కొంచెం గట్టిగా అడిగారు. బామ్మగారు భయపడిపోయారు. అలా కాదు పెరియవా, మీరు ఎవరినైనా అడిగితే అని ఆగిపోయింది. వెంటనే మహాస్వామి వారు, ఇక్కడికి వచ్చే భక్తులను అడిగి బంగారం తీసుకోవటం అలవాటు కాదు. బంగారం అడగని మరో సంబంధం చూసుకో అని బామ్మగారికి చెప్పారు. బామ్మగారికి మాత్రం ఆ సంబంధాన్ని వదులుకోవటం అంత ఇష్టం లేదు. పెరియవా, ఇది మంచి సంబంధం. అబ్బాయి స్వభావం మంచిది. వారి ఇంట్లో అమ్మాయికి కూడా 8 సవర్ల గొలుసు పెట్టి పంపించారట. అందుకే తమ ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అలాగే రావాలి అని అనుకుంటున్నారు. మీరు తప్ప నాకు ఇంకెవరూ దారి చూపించలేరు పెరియవా అంటూ ఏడ్చింది. అప్పుడు మహాస్వామి వారు కొంచెం సేపు అలా మౌనంగా ఉన్నారు. తరువాత, సరే, నేను ఇప్పుడు చెప్పేది చేస్తావా అని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా చేస్తాను పెరియవా అంటారు ఆ బామ్మగారు. అప్పుడు మహాస్వామి వారు ఒక అద్భుతమైన మార్గాన్ని చెప్పారనమాట. రేపు నీ మనవరాలతో కలిసి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళు. అమ్మవారిని ప్రార్థించు. అమ్మా, 8 సవర్ల బంగారు గొలుసుతో ఈ పెళ్లి బాగా జరిగేటట్టు దీవించమ్మా, నువ్వే నన్ను కరుణించగలవు అని వేడుకో అని చెప్పి మహాస్వామి వారు చెప్తూ, అమ్మవారి సన్నిధి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేయండి, 5 సార్లు నమస్కారం చేయండి. ఇలా 5 రోజుల పాటు చేయండి. మీరు సంకల్పించింది కామాక్షి అమ్మవారే ఇస్తుంది అని చెప్పి అంటారు. బామ్మగారికి సందేహం వచ్చింది. పెరియవా, మీరు అన్నీ ఎందుకు 5గా చేయమన్నారు అని చెప్పంటే మహాస్వామి వారు అంటారు, అమ్మవారి నామాలలో పంచసంఖ్యోపచారిణి అనే నామం ఉంది. అందుకే 5 ప్రదక్షిణలు, 5 నమస్కారాలు 5 రోజుల పాటు చెయ్యి అని చెప్పి మహాస్వామి వారు చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
సాధారణ పూజా విధానంలో వినిపించే పంచోపచార పూజ అనే పదం వేరు. పంచ ఉపచార పూజలో సాధారణంగా దేవతకి ఏం చేస్తారు? 5 ఉపచారాలు చేస్తారు. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. కాబట్టి ఈ 2 ఒకటే అనుకోకూడదు. ఇక్కడ మహాస్వామి వారు చెప్పింది మాత్రం 5 అనే సంఖ్యతో అమ్మవారికి భక్తితో చేసే ప్రార్థన, ప్రదక్షిణ, నమస్కారాల సంకల్పం. ఎందుకంటే ఆ బామ్మగారు అంతకు మించి ఏం చేయలేరు. ఆవిడ దగ్గర ఏం లేదు. పైగా పెద్దావిడ. పెద్ద పెద్ద పూజలు చేయలేరు కాబట్టి ఆవిడకి చెప్పారనమాట. 5 ప్రదక్షిణలు, 5 నమస్కారాలు, 5 రోజులు చెయ్యి అని చెప్పి. అంతే. సరే, బామ్మగారు ఏం చేశారు అంటే తన మనవరాల్ని తీసుకుని వెళ్ళి అమ్మవారి ఆలయం చుట్టూతా ప్రదక్షిణలు. ఆ రోజు శుక్రవారం. ఈరోజు కూడా శుక్రవారమేనండోయ్. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నారు. బామ్మ తన మనవరాలి పేరు, నక్షత్రము చెప్పి అర్చన చేయించారు. ఆ తరువాత ఇద్దరూ కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించారు. అమ్మా, ఈ పిల్ల జీవితం నీ చేతిలో ఉందమ్మా. పెళ్లి జరగాలి తల్లి. 8 సవర్ల గొలుసుతో ఈ అమ్మాయిని అత్తింటికి పంపించాలి. నువ్వే దారి చూపు తల్లి అని వేడుకున్నారు బామ్మగారు. తర్వాత 5 ప్రదక్షిణలు చేశారు. 5 నమస్కారాలు చేశారు. అలా మొదటి రోజు గడిచింది. రెండో రోజు చేశారు. మూడో రోజు చేశారు. 4వ రోజు వచ్చేసరికి బామ్మగారి మనసులో ఆందోళన మొదలైంది. నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, మరి అమ్మవారు నా మాట వింటుందా అని. మనం కూడా ఇలాగే అనుకుంటాం కదా. మొదటి రోజు చేసిన తర్వాత, రెండో రోజు చేశాక, మూడో రోజు చేశాక, 4వ రోజు ఏమీ జరగకపోతే మన విశ్వాసం సడలిపోతుంది. దేవుడు నా మాట ఏం వినలేదు, అక్కడికి వెళ్తే ఏం జరగలేదు అంటాం కదా. కానీ భగవంతుడి దగ్గర మనం ఒక అప్లికేషన్ పెట్టేశాం. దానికి సమాధానం రావాలి అంటే కొంచెం సమయం పట్టచ్చు. సరే, ఇక 5వ రోజు వచ్చేసింది. బామ్మగారు తన మనవరాలతో కలిసి కామాక్షి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. చివరి రోజు. దాంతో ఆవిడ హృదయంలో ఒక చిన్న ఆశ, కొంచెం భయం కూడా ఉంది. అమ్మవారి ముందు కన్నీళ్లతో నిలబడి ప్రార్థించింది. అమ్మా కామాక్షి తాయి, నువ్వు తప్ప నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ లేరు. నా మనవరాలి పెళ్లి నీ చేతుల మీదే జరగాలి. 8 సవర్ల 2 వరుసల గొలుసుతో అమ్మాయిని పెళ్లి కూతురుగా చూడాలి తల్లి, కాపాడు తల్లి అని బామ్మగారు ఏడుస్తుంటే మనవరాలికి కూడా ఏడుపొచ్చేసింది. తర్వాత వాళ్ళిద్దరూ ప్రదక్షిణలో మొదలుపెట్టారు. 1, 2, 3, 4. 4వ ప్రదక్షిణలో ఉన్నప్పుడు పార్టీ పార్టీ అంటూ మనవరాలు గట్టిగా పిలిచింది. బామ్మగారు వెనక్కి తిరిగి చూసి, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పడిగితే మనవరాలు చేతిలోంచి గొలుసు చూపించింది. 2 వరుసల బంగారు గొలుసు. బామ్మగారు ఆశ్చర్యపోయారు. చూస్తే అది బంగారంలా కనిపించింది. దాదాపు 8 సవర్లు ఉండొచ్చు. ఆ క్షణంలో బామ్మ మనసులో ఒక్కటే ఆలోచన, కామాక్షి అమ్మవారు నా మొర ఆలకించింది అని. ఇంతకాలం అడిగిన గొలుసు అమ్మవారు ఇచ్చేశారు అని భావించి ఆ ఆనందంలో మిగిలిన ఒక్క ప్రదక్షిణ మరిచిపోయి బయటకొచ్చేసింది. దారిలో ఆ గొలుసు ఎంత ఉందో తూయిస్తే 8 సవర్లు ఉంది. అదే సమయంలో దాన్ని బాగు చేయించుకోవాలని అనుకుందావిడ. అంటే అక్కడ దొరికిన ఆ గొలుసుని అమ్మవారు ఇచ్చిన వరమును భావించి ఆ వస్తువుని తనదిగా చేసుకోవటం మొదలుపెట్టింది. కానీ అక్కడే మహాస్వామి వారి దృష్టి ఆమె మీద పడింది. మఠానికి వెళ్ళి మహాస్వామి వారికి నమస్కరించగానే మహాస్వామి వారు నవ్వుతూ, ఈ రోజుతో మీ 5 రోజుల పంచసంఖ్యోపచార పూజ పూర్తి కావాలి. కానీ మీ మనవరాలి చేతిలో ఒక వస్తువు రావడంతో అది చూసిన ఆనందంలో 5వ ప్రదక్షిణ మరిచిపోయి వచ్చేసావు కదా అని అడిగారు మహాస్వామి వారు. అంతే, బామ్మగారి గుండెల్లో భయం ఒక్కసారిగా మొదలైంది. అది పెరియవా, అమ్మవారే ఇచ్చింది అనుకున్నాను అంటూ కాస్త నెమ్మదిగా చెప్పారు. అప్పుడు మహాస్వామి వారు ఇంకో విషయం చెప్పారు. అది మాత్రమేనా, ఇక్కడికి వస్తూ దారిలో దుకాణంలో దాన్ని తూయించలేదా, తెగిపోయిన దాన్ని బాగు చేయించాలనుకోలేదా అంటూ అడిగారు మహాస్వామి వారు. బామ్మ మనవరాలు ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. తాము ఎవరితోనూ చెప్పని విషయం మహాస్వామి వారికి ఎలా తెలుసు అని ఆయన చాలా ప్రశాంతంగా అడిగారు. న్యాయంగా ఆ వస్తువు ఎవరికి చెందుతుంది అని. బామ్మ నెమ్మదిగా తలదించుకుని కామాక్షి అమ్మకి అంది. మరి దాన్ని రహస్యంగా తీసుకుని దాచుకోవటం సబబేనా అని చెప్పి అడిగారు. అప్పుడు ఆ బామ్మగారికి తను చేసిన తప్పు అర్థమైంది. చేతులు వణికాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తప్పు చేశాను పెరియవా, నన్ను క్షమించండి అంటూ గొలుసుని మహాస్వామి వారి ముందు పెట్టేసింది.
ఇక్కడే మనం ఒక గొప్ప విషయాన్ని అర్థం చేసుకోవాలి. బామ్మ దేవుడిని అడిగింది. దేవుడు ఇచ్చినట్లుగానే కనిపించింది. కానీ అది వరం కాదు, ఒక పరీక్ష. మన జీవితంలో కూడా ఎన్నో సార్లు ఇలాంటివి జరుగుతాయి. మనకి కావాల్సినంత డబ్బు చేతికి అందుతుంది. కానీ అది ఎలా వచ్చింది? ఎవరికి నష్టం చేసొచ్చింది? ఎవరిదైనా మన చేతికి వచ్చిందా అని ఆలోచించకుండా దేవుడే నాకిచ్చాడు అని మనం అనుకుంటే అది భక్తి కాదు. దేవుడు ఇచ్చిన దాన్ని స్వీకరించే ముందు అది ధర్మబద్ధమైందేనా అని ఆలోచించే బుద్ధి కూడా మనకి ఉండాలి. సరే, ఇలా మహాస్వామి వారు బామ్మతో మాట్లాడుతూ ఉండగానే మరో మహిళ మహాస్వామి వారి దగ్గరికి వచ్చారు. ఆవిడ పేరు అంబుజం. 2 నెలల క్రితం తన కూతురు 3 ఏళ్లుగా భర్తకి దూరంగా ఉంటోందని చెప్పి మహాస్వామి వారి దగ్గరకొచ్చి బాధపడితే, మహాస్వామి వారు ఆమెకు కూడా కామాక్షి అమ్మవారిని 5 రోజుల పాటు పంచసంఖ్యోపచార భావంతో ప్రార్థించమని చెప్పారు. ఆమె కూడా అలాగే చేసింది. అమ్మవారి కరుణతో ఆమె కూతురు, అల్లుడు మళ్ళీ ఒకటయ్యారు. తన కోరిక నెరవేరితే అమ్మవారికి 8 సవర్ల 2 వరుసల బంగారు గొలుసు సమర్పిస్తానని మొక్కుకుంది. ఇక్కడ ఆవిడ ఆలోచించలేదండోయ్, బంగారం రేట్ ఎంతుంటుంది, అయినా అమ్మవారు బంగారం అడుగుతారా అని తగ్గించలేదు. అక్కడ ఎదురు ప్రశ్నలు వేయలేదు. ఆవిడికి తన కుటుంబం క్షేమంగా ఉండడం కంటే మిగతాదేది పెద్దగా ఎక్కువగా అనిపించలేదు. తన కూతురు, అల్లుడు కలుసుకోవాలని అని అనుకున్నారు. దానికోసం ఆవిడ ఏవైనా చెల్లించటానికి సిద్ధపడ్డారు. మన మనసులో భావం కూడా అలాగే ఉండాలి కదా. సరే, వాళ్ళ కూతురు, అల్లుడు కలిశారు కాబట్టి ఆ మొక్కు తీర్చడానికి ఆ గొలుసుని ఆలయానికి తీసుకొచ్చారనమాట. కానీ ఆలయానికి తీసుకొచ్చినప్పుడు ఆ గొలుసు దారిలో ఎక్కడో పడిపోయింది. పాపం చాలా వెతికారు. కన్యలతో మహాస్వామి దగ్గరికి వచ్చారనమాట. పెరియవా, అమ్మవారికి నేను మొక్కుకున్నాను కదా, ఆ గొలుసు పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి పెరియవా అని. మహాస్వామి వారు మీనాక్షి బామ్మ వైపు చూశారు. ఆ చూపుతోనే అన్నీ అర్థమైపోయాయి ఆ బామ్మగారికి. అప్పుడు బామ్మగారు తన దగ్గరున్న గొలుసు అంబుజంగారి చేతిలో పెట్టి, మీరు పోగొట్టుకున్న గొలుసు ఇదేనా అని చెప్పి అడిగింది. అంబుజంగారు దాన్ని చూశారు. అవును, ఇదే నా గొలుసు అని ఆనందంతో చెప్పారు. బామ్మగారు జరిగిందంతా చెప్పారనమాట, మొత్తం అన్ని విషయాలు. అంబుజం బామ్మగారిని కౌగలించుకున్నారు. పాట్టి, నువ్వు బాధపడకు, ఈ గొలుసు అమ్మవారికి సమర్పించాలి అని అనుకున్నాను. నీ మనవరాలి పెళ్లికి నేను కొత్తగా 8 సవర్ల 2 వరుసల గొలుసును చేయిస్తాను. పెళ్లి ఖర్చులకి కూడా 5,000 రూపాయలు ఇస్తాను అంటారు అంబుజం గారు. అందరూ మహాస్వామి వారికి నమస్కరించారు. అప్పుడు మహాస్వామి వారు బామ్మగారితో అంటారు, ఈరోజు మీరు 5 ప్రదక్షిణలు పూర్తి చేయలేదు కదా, సాయంత్రం వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించండి అని చెప్పారు. అయితే ఇక్కడ అడుగుతారు, అయితే పంచోపచార పూజ చేసేస్తే కోరికలు నెరవేరిపోతాయి కదండి అని. ఇక్కడ బామ్మగారికి పంచోపచార పూజ అంటే 5 ప్రదక్షిణలు, 5 నమస్కారాలు ఇవి చేయమని చెప్పారు. ఆ అంబుజంగారికి కూడా అదే చెప్పారు. కానీ అంబుజంగారు అక్కడ అమ్మవారికి 8 సవర్ల గొలుసిస్తానన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రెండింటినీ మనం తీసుకోవాలి. బామ్మగారు పాపం చెయ్యలేరు, పెద్దావిడ. ఆవిడకి అనుగ్రహాన్ని మహాస్వామి వారు ఇచ్చారు. ఇక్కడ పంచోపచార పూజ చేస్తే ఏది జరగదు అని నేను చెప్పటం లేదు. కానీ మనం ఏదైనా చేసినప్పుడు కాస్త ఓపిక, సహనం కూడా మనకి కావాలి. అది మనం మర్చిపోకూడదు. అలాగే దారిలో దొరికిన బంగారు గొలుసు తనదే అనుకున్నారు బామ్మగారు. కానీ మహాస్వామి వారు అది అమ్మవారి సొత్తు అని గుర్తు చేసి నిజాయితీగా వెనక్కి ఇచ్చేలా చేశారు. ఇక్కడ మహాస్వామి వారు ఆ బామ్మగారికి చెప్పారు, నువ్వు ఇలా చెయ్యి అని. ఆ మాటల్ని పట్టుకుని బామ్మగారు చేశారు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఏం జరగటం లేదే అని అధైర్యపడకుండా భగవంతుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచితే మార్గం మనకి కనిపిస్తుంది. ఇక్కడ అంబుజం గారు ఆడు మొక్కుకున్న గొలుసు పోగొట్టుకున్నారు. అది మీనాక్షి బామ్మ మనవరాలికి దొరికింది. ఇదంతా కామాక్షి అమ్మవారి లీల. మన ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఎవరినో ఒకరిని ఏదో ఒక రూపంలో పంపించి ఆదుకుంటారు. మనకి కూడా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా దిక్కుతోచని స్థితి వస్తే అమ్మవారి పాదాలు బలంగా పట్టుకోండి. నమ్మకంతో అడుగు వేయండి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎవరైనా మన చెయ్యి వదిలేస్తారేమో కానీ అమ్మ మాత్రం వదిలిపెట్టదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.